రాష్ట్రంలో ప్రతిరోజు 7,000 టన్నుల చెత్త వస్తుందని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గత చెత్త ప్రభుత్వం ప్రజలపై చెత్త పన్ను వేసి లక్షల టన్నుల చెత్త వదిలేసి వెళ్లిపోయిందని వైసీపీపై విమర్శలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసుతో కలిసి పర్యటించారు. లెగసీ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్లను వారు పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ భూమిపైన ఉన్న 85 లక్షల టన్నుల చెత్త పూర్తిగా తొలగించామని, మున్సిపాలిటీల్లో మిగిలిన మొత్తం 70 లక్షల టన్నుల చెత్తను అక్టోబర్ నాటికి పూర్తిగా తొలగిస్తామని చెప్పారు. 2014-19లో 10 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. గత ముఖ్యమంత్రికి అవగాహన లేక వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు రద్దు చేశారని ఎద్దేవా చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని సీఎం చెప్పారని పేర్కొన్నారు. విలీన గ్రామాల అంశంపై కోర్టు తీర్పు రాగానే ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్తని ఎప్పటికప్పుడు తరలించాలని, అదేవిధంగా యూజ్డ్ వాటర్, బాత్రూములు, కిచెన్లు, టాయిలెట్స్ నుంచి ఇచ్చే వాటర్ని ట్రీట్ చేసి డ్రైన్ ద్వారా పంపించాలని, తాగటానికి చక్కటి నీరు, స్వచ్ఛమైన నీరు, రోడ్లు, లైట్స్, తర్వాత పార్కులు, కమ్యూనిటీ హాల్స్ కోరుకుంటారు. అందులో అతి ముఖ్యమైనది సాలిడ్ వేస్ట్. ఏదైతే ఇళ్ల నుంచి వచ్చే ఇళ్ళు కావచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, దాని నుంచి వచ్చే చెత్త తీసుకుంటే ఈరోజు మన రాష్ట్రంలో 7,000 టన్నులు పర్ డే వస్తుంది. 7,000 టన్నులు. దీన్ని ఏ రోజుకి ఆ రోజు తీసి ప్రాసెస్ చేసి బయటకు పంపించాలా. ఇలాంటిది టన్నుల కొద్దీ పేర్కొంటుంది. గత ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం ప్రజల మీద చెత్త పన్ను వేసింది. కానీ లక్షల కొద్దీ టన్నుల చెత్తని లెగసీ వదిలేసిపోయింది. 2024 అక్టోబర్ 2వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ ఎన్ని లక్షల చెత్త ఉందని అడగటం జరిగింది. అప్పుడు మా అధికారులు చెప్పింది ఏంటంటే 85 లక్షల టన్నుల చెత్త గ్రౌండ్ లెవెల్ పైన ఉంది సార్. గ్రౌండ్ లెవెల్ లోపల ఎంత ఉందో అది ఇంకా కొలత వేయాలి. ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ పైనుండే తీసేస్తే తర్వాత చేయగలమంటే ఆ రోజు ఆదేశించారు. ఎన్ని సంవత్సరాలు పూర్తి అవుద్దంటే 2 ఏళ్ళు అవుతుందంటే కాదు, నాకు 1 ఇయర్లో పూర్తి చేయాలంటే 85 లక్షల టన్నుల చెత్తని మా అధికారులు 2025 అక్టోబర్ 2వ తేదీ పూర్తి చేశారు. కరెక్ట్గా 1 ఇయర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశ ప్రకారం. తర్వాత గ్రౌండ్ లెవెల్ కంటే కింద ఉండేది ఎస్టిమేట్ చేయమంటే దాన్ని మళ్ళీ ఎస్టిమేట్ చేస్తే ఇంతవరకు 156 లక్షల టన్నులని తేలింది. ఇంకా కూడా తేలాల్సింది. ఎందుకంటే ఇప్పుడు రాజమండ్రిలో యాక్చువల్గా ఈ యొక్క డంప్ యార్డ్ దగ్గరికి వచ్చాం. డంప్ యార్డ్ దగ్గర ఇది పక్కన క్వారీ, అంతకుముందు ఈ క్వారీలో వేసేసారు. ఇది ఒకరిని అడిగితే 20 అడుగులు ఉందంటున్నారు, ఒకరు వచ్చి 30 అడుగులు ఉందంటున్నారు, ఒకరు వచ్చి 40 అడుగులు ఉంటుంటారు. ఏది ఏమైనా ఉన్నదంతా కమింగ్ రేపు అక్టోబర్ 2వ తేదీకి పూర్తి చేయాలని దిశానిర్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఆ డైరెక్షన్లో జరుగుతుంది. రేపు 2వ తేదీకి ఇక్కడ ఏదైతే చెత్త ఉందో దాన్ని అంతా ప్రాసెస్ చేసి కంప్లీట్ చేస్తాం. అయితే ఇక్కడ వచ్చే ఆర్డీఎఫ్ ఏదైతే మెటీరియల్ వస్తుందో దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు పంపించాలి. ఒకేసారి రాష్ట్రంలో ఈ యొక్క 156 లక్షల టన్నుల లెగసీని ప్రాసెస్ చేస్తే వచ్చే ఆర్డీఎఫ్ సిమెంట్ ఫ్యాక్టరీ పంపిస్తుంటే వాళ్ళు కూడా తీసుకోవటం. అంటే ఒకేసారి మొత్తం వచ్చే లోపల ఓవర్ఫ్లో ఏదైనా ఆ యొక్క ఏజెన్సీస్ చెప్పాం అక్టోబర్ 2కి పూర్తి చేస్తే తర్వాత 2-3 నెలల్లో దాన్ని కూడా బయటికి పంపించాలని. ఆ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో ఈ యొక్క లెగసీని గత ప్రభుత్వం వదిలేసిపోయిన చెత్త మొత్తం తొలగించడం జరుగుతుంది. అయితే దీనికి పర్మనెంట్ పరిష్కారం కోసంగా గవర్నర్ ముఖ్యమంత్రి గారు 2014-19లోనే డెవలప్డ్ కంట్రీస్ ఎలా చేస్తానని స్టడీ చేసి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ 10 శాంక్షన్ చేశారు. 10 ప్లాంట్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏంటంటే వచ్చిన వేస్ట్, మిక్స్డ్ వేస్ట్ తీసిపోయి దాంట్లో వేస్తే దాంట్లో బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఏదైనా యాష్ మిగిలితే దాంతో బ్రిక్స్ చేసుకుంటారు. అలాంటిది 10 ప్లాంట్లు గవర్నర్ ముఖ్యమంత్రి గారు 2014-19లో ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేస్తే 2019 ప్రభుత్వం మారేటప్పటికి అడ్వాన్స్ పొజిషన్లో ఉన్న విశాఖపట్నం, గుంటూరు మాత్రం నుంచి మిగతా 8 గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. అవగాహన లేకే వాళ్ళకి, గత ముఖ్యమంత్రికి అవగాహన లేకే క్యాన్సిల్ చేశారు. ఈరోజు ప్రపంచంలో స్టడీ చేస్తే చైనాలో 1100 ప్లాంట్లు ఉన్నాయి. 2014-19లో 350 ఉన్నాయి చైనాలో. ఈ 5 ఏళ్లలో 1150 ఉన్నాయి. జపాన్ తీసుకుంటే 1000 ఉన్నాయి. 2014-19లో సింగపూర్లో 4 ఉంటే చిన్న కంట్రీ, ఈరోజు 7 ఉన్నాయి. ఇలా ప్రపంచంలో అడ్వాన్స్లో పోతుంటే గత ప్రభుత్వం మాత్రం అటువంటి ఆలోచించాల. చెత్త పన్ను వేయటం తెలుసు వాళ్ళకి. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే
ముఖ్యమంత్రి గారు మళ్ళా మరొక 6 ప్లాంట్ శాంక్షన్ చేశారు. కడప ఒకటి, కర్నూలు ఒకటి, తిరుపతి ఒకటి, నెల్లూరు ఒకటి, విజయవాడ ఒకటి, అదేవిధంగా కాకినాడ అంటే పెద్దాపురం. ఈ పెద్దాపురం అనేది అటు కాకినాడకి రాజమండ్రికి దాదాపు మధ్యలో ఉంటుంది. అందువల్ల ఇక్కడ పెట్టాము. 900 టన్నులు 900 టన్స్ని దాన్ని ప్లేస్ చేస్తాం. చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది కన్స్ట్రక్షను. అది మరొక 1 year 3 monthsలో అది పూర్తవుతుంది. అది పూర్తి కాగానే ఈ యొక్క రాజమండ్రి సిటీలో వచ్చే చెత్త, పరిసర ప్రాంతాల్లో ఉండే విలేజ్ కూడా ఏ రోజుకి ఆ రోజు వచ్చి తీసుకుపోవటం, దాంట్లో వేయటం, అది బర్న్ అవటం, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ విధంగా దీనికి ఒక పరిష్కార మార్గం వస్తుంది. అయితే ఈ లోపల రోజు వచ్చే 7,000 టన్నుల్ని 7,000 టన్నులు ఏదైతే ఉందో దాన్ని వదిలేస్తే మళ్ళీ కుప్పలు తయారవుద్దని ప్రాసెసింగ్ ప్లాంట్స్ 107 శాంక్షన్ చేసాం. ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఎందుకంటే 123 మున్సిపాలిటీస్లో 16 మున్సిపాలిటీలు ఈరోజు వచ్చే చెత్తని అటు విశాఖపట్నం ప్లాంట్కి, గుంటూరు ప్లాంట్కి పోతుంది. గుంటూరు ప్లాంట్కి చుట్టుపక్కల ఉన్న చిన్న మున్సిపాలిటీస్లో వచ్చే చెత్త అంతా గుంటూరుకి పోతుంది. విశాఖపట్నం ప్లాంట్కి చుట్టూ ఉన్న చిన్న మున్సిపాలిటీలో వచ్చే చెత్త కూడా అక్కడికి వెళ్తుంది. 16 మున్సిపాలిటీలో ఆ 2 ప్లాంట్కి పోతుంటే మిగిలిన 107 ప్లాంట్లలో ఏ రోజుకి ఆ రోజు వచ్చింది ప్రాసెస్ చేయాలనే దాంతో ప్రాసెసింగ్ ప్లాంట్ శాంక్షన్ చేసాం. అవి ఎంతో వేగవంతంగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. గత నెలలోనే ముఖ్యమంత్రి గారు ఒక 8 ప్లాంట్ కూడా ఇనాగ్రేషన్ చేశారు. ఏదైనా సెప్టెంబర్ ఎండింగ్ లోపల, అంటే వచ్చే నెల ఎండింగ్ లోపల 107 పూర్తిగా వర్క్ జరుగుతుంది. రాజమండ్రిది కూడా వాళ్ళకి ల్యాండ్ విషయం చిన్న ప్రాబ్లం ఉండింది. దాన్ని కూడా ఇప్పుడు నేను, ఎమ్మెల్యేలు గారు, కమిషనర్ గారు వచ్చి ఆ ప్రాబ్లం కూడా సొల్యూషన్ చెప్పాం. దీన్ని కూడా నెక్స్ట్ మంత్ 30వ తేదీ కంప్లీట్ చేస్తారు. చేస్తే ఇక్కడ వచ్చే చెత్తను కూడా ప్రాసెస్ చేసి, ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే వచ్చిన దాన్ని డ్రై వేస్ట్ సపరేట్ చేయటం, ప్లాస్టిక్లు సపరేట్ చేయటం, రబ్బర్లు అలాంటివి అంటే సపరేట్ చేయటం చేస్తారు. చేసేసి ప్లాస్టిక్ లాంటి సేల్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే వెట్టది ఉంటుందో దాంతో ఎరువును తయారు చేయడం జరుగుతుంది. అటువంటిది మన పెద్దాపురం ప్లాంట్ వచ్చిందాక జరిగి పెద్దాపురం ప్లాంట్ రాగానే మొత్తం అడిగి తీసుకోవడం జరుగుతుంది. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.